హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో పోస్ట్ నామినేషన్స్ కొంపలో ఏం జరిగింది, అంత విధ్వంసం జరిగింది కదా. అంత విధ్వంసం జరిగిన తర్వాత అసలు ఏం జరిగింది, కళ్యాణ్ రితు మాట్లాడుకున్నారా, కళ్యాణ్ డెమోనో మాట్లాడుకున్నారా, సంజన గారు రితు మాట్లాడుకున్నారా, సంజన గారు గిల్టీయా నాట్ గిల్టీయా, బర్నీ గారు ఇమాన్యుల్ వచ్చి ఎందుకు అలా మాట్లాడారు కళ్యాణ్తో, ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి, మాట్లాడుకుందాం. సో వీడియో చూసే ముందు లైక్ చేసి చూడండి, ఆర్ ఎక్కడ నచ్చితే అక్కడ లైక్ చేయండి, మీ విలువైన ఒపీనియన్ కామెంట్ చేయండి, కుదిరితే హైప్ ఆప్షన్ ఇవ్వండి. వెల్కమ్ టు మిడ్నైట్ టాక్స్ అండ్ వెల్కమ్ టు మై రివ్యూస్. मेरा नाम क्या है, పవన్ హే. కొంచెం ఎనర్జీతో 4 అయింది, బా చాలా హిక్టిక్గా ఉంది. అది ముందుకి వెనక్కి స్వామి. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ వీడియో 7 o'clock స్కెడ్యూల్ చేస్తా. ఈ 5 గంటలకి 5:30కి పెడుతుంటే వెళ్ళట్లే, మీరు కూడా లైక్లు చేయట్లేదు. సో అది వెళ్ళే టైంకి సమాప్తి అయిపోతుంది. సో 7 o'clock పెట్టి ట్రై చేస్తా. సో చూద్దాం ఇది వర్కౌట్ అవుతుందో లేదో అనేది. సో కొంచెం డిలే వస్తుంది, బట్ టైం ఇప్పుడు 4 అయింది, ఇది అయ్యేసరికి 5 అవుద్ది. బట్ 7కి స్కెడ్యూల్ చేస్తున్నా. స్మాల్ ఇన్ఫర్మేషన్ టు మై వ్యూవర్స్. ఓకే, సో మిడ్ నైట్ టాక్స్లో భాగంగా ముందు నేను చెప్పబోయేది ఏంటంటే, ఎపిసోడ్ రివ్యూ చేశా, అప్లోడ్ చేశా, యాజ్ ఎక్స్పెక్టెడ్ వస్తుంది, మిక్స్డ్ ఒపీనియన్ వస్తుంది. అది కాదు మ్యాటర్. తర్వాత మన పిల్లలు ఊరుకోరు, కుర్రోళ్ళు ఊరుకోరు, పంపుతారు, వాళ్ళు వీళ్ళు పంపుతారు. అది కూడా ఎక్స్పెక్ట్ చేశా. కొంతమంది కళ్యాణ్నే లేపుతారు అనుకున్నా, ఓకే. కానీ మీరు లేపితే లేపుకోండి, నాకు ఎవరు లేపినా పర్లేదు. తప్పు జరుగుతున్నప్పుడు, అంత పెద్ద మిస్టేకులు జరిగినప్పుడు ఒకడే చేసాడు తప్పు, ఇంకోటి అసలు ఏం చేయలేదు, సుతపూస అన్నట్టు మాట్లాడుతున్నారు చూసారా. ఇంకా కళ్యాణే విన్నరు, కళ్యాణ్ ఆడుతూ తమలపాకు ఇవని చెప్పి. నేను మళ్ళీ చెప్తున్నాను, కళ్యాణ్తో ప్రాబ్లం కదా, ఎందుకు అలా అంత ఫాల్స్ నెరేటివ్ సెట్ చేస్తున్నారు అసలు అని చెప్పి నా ప్రాబ్లం. ఇక్కడ డెమాన్ పౌంది ఎంతైతే తప్పు ఉందో, ఆల్మోస్ట్ కళ్యాణ్ కూడా అదే తప్పు కదా. అసలు మ్యాటర్ ఆల్రెడీ స్టోరీ పెట్టాను. స్టోరీ పెట్టిన తర్వాత పాపం కొంతమంది రియల్ కళ్యాణ్ ఫ్యాన్సే, పిఆర్లు కూడా కదా, వాళ్ళు అన్న వద్దన్న తీసేయన్న అంటే తీస్తే మళ్ళీ ఎక్స్ట్రాలు భయపడ్డాడు, మళ్ళీ తీసేసాడు. ఏంది భయపడేది? నాకనే కాదు, ఆల్మోస్ట్ అందరు రివ్యూర్కి తెలుసు అక్కడ కళ్యాణ్ వాడిని బీప్ బోర్డ్ ఏందనేది. అంతా ఎడిటర్ చేతిలో ఉంటుంది. అది బిగ్ బాస్ టీం ఎందుకు అది టెలికాస్ట్ చేయట్లేదు? చేస్తే అది కళ్యాణ్కి ప్రాబ్లం అవుతుంది. అలా ఆల్రెడీ సరే కళ్యాణ్ తనూజ మధ్యలోనే అనుకుంటున్నారు. సో ఇప్పుడు అది టెలికాస్ట్ చేశారనుకోండి, కళ్యాణ్కి పెద్ద బొక్క అవుతుంది. ఆ బీప్ బోర్డు ఎందుకు యూజ్ చేసాడు, ఎవరి మీద యూజ్ చేసాడు, ఏంటి అని. కానీ చాలా జరిగాయి, అసలు యాక్చువల్ చాలా జరిగాయి. అది ఇంటర్నల్ సోర్స్ ద్వారా నాకనే కాదు, కొంతమంది రివ్యూర్స్కి కూడా తెలుసు. కానీ అవి ఎందుకు చెప్పవరా అంటే, చూపించలేనివి ఎందుకు చెప్పి అనవసరంగా మిమ్మల్ని ఎందుకు అవన్నీ చేయడం అని చెప్పి. కానీ మీరు మీరు కూడా కాదు, పిఆర్ బ్యాచ్లు రెచ్చిపోతున్నాయి. రెచ్చిపోయారు అనుకోండి, ఇప్పుడు నాలాంటి ఎవరు కూడా చెప్పేస్తాడు మొత్తం జరిగింది ఏందిరా అని చెప్పి. తెలుసా అది ఆ బీప్ బోర్డ్ ఏంటో తెలుసా, వెనకేం మాట్లాడాడో తెలుసా. అసలు ఎందుకు మీరు మామూలుగా ఆలోచించిన బీప్ బోర్డ్ అసలు కళ్యాణ్ అసలు ఏమీ తిట్టలేదబ్బా, అసలు ఏమీ తిట్టలేదు అనుకున్నా, ఏం బూతు వాడలేదు అనుకున్నా. ఎందుకు దివ్య అంత షాకింగ్ రియాక్షన్ ఇస్తుంది? ఎందుకు ఇమాన్యుల్ వచ్చేసి అంత మాట అన్నాడు? బర్నీ గారు వచ్చి ఎందుకు అంత మాట అన్నాడు కళ్యాణ్ని? ఇంకోటి ఏమంటాడు, రితుకి తెలిస్తే ఒకవేళ నిజంగా అంత పెద్ద బూతులు తిడితే రితు ఎందుకు మాట్లాడేస్తుంది అండి. ఓరు స్వామి, అది రితుకి వినబడేలా అనలేదు, అటు తిరిగి అన్నాడు. అటు తిరిగి అన్నప్పుడు అది విన్నది ఇమాన్యుల్, దివ్య, బర్నీ. అందుకే వాళ్ళ ఎక్స్ప్రెషన్లు చూడండి. తర్వాత ఏమవుతుంది, పోస్ట్ నామినేషన్స్ అసలు ఫస్ట్ ఏం చెప్తారంటే, ఇమాన్యుల్ బర్నీ ఒక సేమ్ లైన్స్లో చెప్తారు, అరే ఇంతవరకు నువ్వు సంపాదించుకున్న మంచి పేరు ఒక్క రోజుతో పోగొట్టేసుకుంటున్నావు, చాలా తప్పది, చెయ్యి కలగా వద్దు. ఒక్క వారం నామినేషన్లు మొత్తం 11 వారాలు ఎంత బొక్క పెట్టుకున్నాను బర్నీ చెప్తాడు, ఇమాన్యుల్ చెప్తాడు. ఎందుకు చెప్తున్నారు అంతలా పోతుంది అని ఎందుకు చెప్తున్నారు చెప్పండి. ఒకవేళ నిజంగా కళ్యాణ్ శుద్ధపూస అక్కడ ఏం అనలేదు అనుకుందాం, ఏం అనలేదు, జస్ట్ చైన్ దందనుక వాళ్ళిద్దరు అలా చెప్తున్నారు. చైన్ దందనుక కొంచెం కామన్ సెన్స్తో ఆలోచించండి. చైన్ దందనుక అలా చెప్తారు, మొత్తం పేరు పోగొట్టుకోకరు అంతాను, చాలా తప్పు చేస్తున్నావు, అలా వద్దు. ఎందుకంటే అక్కడ వాడిన పదాలు. బీప్ ఎందుకు వేశారు కొంచెం చెప్పండి, బీప్ ఎందుకు వేశారు? బీప్ సరదాగా వేస్తారా? అక్కడ ఏదైనా కస్ వర్డ్ ఉంటేనే కదా బీప్ వేస్తారు, చెప్పండి. మామూలు బీప్ ఎందుకు వేస్తారు? అందుకే మీరు కళ్యాణ్ ఫ్యాన్స్ అని అన్నాను, కళ్యాణ్ పిఆర్లు మీరు ఎక్కువ లాగొద్ది. ఇది లాగితే మీదే తెగిపోద్ది. ఆల్రెడీ కొంతమంది ఇంకా లేపుతూనే ఉన్నారు. ఇంకా కళ్యాణ్ తొంగున్నా సూపరే, ఒంగున్నా సూపరే, బాత్రూమ్కి వెళ్ళినా సూపరే అన్నట్టు లేపుకోలేను, పర్లే. కానీ ఇలాంటి జరిగినప్పుడే 2 సైడ్లు చెప్పాలి కదా.
ఇప్పుడు నేను ఏం చెప్పాను, నేను ఇందాక వీడియోలో క్లియర్గా చెప్పాను. నేను 2 వ్యూ పాయింట్స్ ఉంటాయి. వ్యూ పాయింట్ 1 ఎక్స్ప్లెయిన్ చేసా, వ్యూ పాయింట్ 2 అని ఎక్స్ప్లెయిన్ చేసా. మీకు ఏ వ్యూ పాయింట్ అనిపించిందని కూడా కామెంట్ చేయండి అని చెప్పా. అండ్ స్టార్టింగే హైలైట్స్లోనే నేను ఇంట్రోలోనే చెప్పా, దిస్ ఈజ్ మై స్టేట్మెంట్. డెమాన్ పవన్దే పెద్ద తప్పు కళ్యాణ్ పడాలా కంట, బట్ కళ్యాణ్ పడాలతో కూడా తప్పు. కానీ అబ్బాయి మగవాడిది అసలు తప్పే లేదంటే, నేను ఆడపిల్లల బూతులు తిట్టడం తప్పు కాదు, ఆ కుర్చీని 3 సార్లు తన్నేయడం తప్పు కాదు, ఆడపిల్ల దగ్గరికి అగ్రెసివ్గా వెళ్ళిపోవడం తప్పు కాదు. అది తప్పు కాదు మీకు. అది వాటికి రెడ్ల కార్డులు ఇవ్వరు కొందరు. ఎందుకు లేను మళ్ళీ అనవసరమైన అసలు ఫిక్స్ అయ్యి అసలు వేరే రివ్యూల గురించి మాట్లాడకూడదని. సో అది ఫ్రెండ్స్. సో పోస్ట్ నామినేషన్ ఆ డిస్కషన్ అవుతుంది. ఇమాన్యుయల్ మా బర్నీ గారు చెప్తారు, చిన్నగానే చెప్తారు, రా ఎందుకురా అప్పుడు వరకు వచ్చింది పోగొట్టేసుకుంటాం, కంట్రోల్లో ఉండని. ఎందుకంటారు? వాళ్ళకి ఏం సరదా, వాళ్ళకి ఏంటి అవసరం చెప్పండి? అక్కడ ఏదో మాట్లాడితేనే కదా, కష్టపడి మాట్లాడడం వల్లే కదా అదంతా అయింది. మీకు అక్కడ అర్థం కాదు బిగ్ బాస్ ఎడిటర్ గేమ్. బిగ్ బాస్ ఏం చూపించాలనుకుంటారు చూపిస్తాడు, లేపాల్సినవి లేపేసి ఆ కట్టలు మనకు కూడా తెలియవు, అంత తెలివిగా ప్లే చేస్తారు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కళ్యాణ్ మాట అన్నాడు అనుకుందాం ఏదో బూత్ తిట్టాడు, మరి ఆ డిస్కషన్ పాయింట్ ఉండాలి కదా బ్రో అంటే ఆ డిస్కషన్ పాయింట్ ఉంచుతారు దానికోసం. అది లేపినప్పుడు ఆ డిస్కషన్ కూడా లేపేస్తారు కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ మాట అంటారు ఎమ్మెల్యేలు రా ఏరా ఆ ఓడి వాడేవో అన్నారు అనుకోండి, అది అలా వాడకుండా ఉండాల్సిందని, అది ఉండాలి కదా బ్రో అంటారు మీరు. అది ఎందుకు ఉంచుతారు? అలా అంత తెలివి తక్కువలా మొత్తం దాని రిలేటెడ్ అంతా ట్రిమ్ చేసేస్తారు. బేసిక్ కామన్ సెన్స్. ఇంకోటి రితు చౌదరి ఎందుకు అలా మాట్లాడేసింది వెంటనే కలిసిపోయారు అంటే, ఓరా నాయన రితు చౌదరికి వినబడేలా అనలేదు అసలు ఫస్ట్. తర్వాత ఏమవుతుందంటే యాక్చువల్గా గుడ్ న్యూసో బ్యాడ్ న్యూసో ఓవరాల్గా అయితే మళ్ళీ కలిసి ఉన్నారు ఆ సినిమా, అందరూ కలిసిపోయారు. డెమాన్ పవన్ కలిసిపోయాడు, డెమాన్ పవన్ రితు కళ్యాణ్ ముగ్గురు కలిసిపోయారు. సంజన ఒక్కరితే దూరంగా ఉంది రితుతో, అది ఒక్కరితే దూరం, మిగిలిన అందరూ కలిసిపోయారు. బేసిక్గా ఆ బొక్కలో ఆ మాన్స్టర్ టాస్క్ కాదు, కానీ అదే ఎక్స్ప్లెనేషన్ ఈరోజు లైవ్లో 4-5 సార్లు డిస్కషన్. నేను అదే చెప్పాను చూసారా మీకు, వ్యూ పాయింట్ 2 అని చెప్పిన దాకా ఎపిసోడ్ రివ్యూ చూడలేని వాళ్ళు చూడండి. అదే చెప్తుంది పాపం రిపు అంటే నేను రితు, డెమాను అదే చెప్తాడు. కళ్యాణ్ వేరేలా మాట చెప్తాడు, కళ్యాణ్ యాంగిల్లో కళ్యాణ్ది, అది వ్యూ పాయింట్ 1. ఇక్కడ ఏం చేస్తుంది రితు ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మొత్తం ఎవరికి, డెమాన్కి కళ్యాణ్కి. అక్కడ వాష్ ఏరియా దగ్గర రితు అరుస్తూ ఉంటుంది, అక్కడ కళ్యాణ్ నుంచి ఉంటాడు, డెమాన్ నుంచి ఉంటాడు, దివ్య నుంచి ఉంటుంది. మొత్తం అసలు ఏం జరిగిందో మొత్తం మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అసలు ఏంది అసలు బ్లూ టీంలో ఫస్ట్ కళ్యాణ్ వెళ్తే ఏమవుదును, డెమాన్ వెళ్తే ఏమవుదును, చివరికి అసలు నేను సుమనే ఉందాం అనుకున్నాం, బికాజ్ అలా అయితేనే సేఫ్ అని చెప్పి. డెమాన్ అక్కడ నాకు ఓటు వేసాడంటే నాకు ఇచ్చినట్టే, అలా అయితే కళ్యాణ్ నాకు ఓటు వేసాడు, కళ్యాణ్ నాకు ఇచ్చినట్ట అని చెప్పి ఈమె రితు చౌదరి చెప్తుంది మాట. అప్పుడు దివ్య ఏమంటుందంటే మొత్తం అదంతా విని, నువ్వు చెప్పింది కరెక్టేరా, బట్ అక్కడ ఎందుకు అలా వస్తుందో తెలుసా, అసలు అందాక అసలు ఏమైందో తెలుసా అని చెప్పబోతుంటే కళ్యాణ్ అంటాడు ఓట్స్ వల్ల, ఆ రోజు వాడు యూజ్ చేసిన ఓట్సే నాకు చెయ్యండి నేను వెళ్ళిపోతా అన్నాడు, ఆ గివింగ్ అప్ నేచరు నాకు నచ్చలేదు, దాని గురించే కదా మాట్లాడాను, నేను వాడి గురించి కంప్లైంట్ చేస్తున్నా కానీ హూ సెడ్ యు ఆర్ రాంగ్. ఇక్కడ ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి, ఇక్కడ చాలా ఫ్లిప్లు కళ్యాణ్వి. కాసేపు ఏమంటారా అంటే అసలు నీతో నాకు ప్రాబ్లమే లేదు రితు, నాకు ప్రాబ్లం వల్ల డిమాండ్ గివప్ ఇచ్చాడు అంటాడు. తర్వాత ఇంకో దగ్గర వచ్చేసరికి బర్నీ గారి దగ్గరికి వచ్చేసరికి అసలు నా నామినేషన్ పాయింట్ రితు లేకపోవడం వల్ల డిమాండ్ వేసాను అంటాడు. దాని తర్వాత వచ్చేసరికి రితు చాలా బాధ పెట్టింది, రితు నాకు అలాగ అన్యాయం చేసి, నేను ముందు రాజారాణి టాస్క్లో నేను చాలా హెల్ప్ చేశాను, నేను కూడా అదే ఎక్స్పెక్ట్ చేశాను, బట్ నాకు బొక్క పెట్టింది అంటాడు. ఇక్కడ ఏమంటాడు, అసలు నాకు నీ మీద ఏమీ లేవు, నువ్వు తీసుకున్న డెసిషన్ రైట్ అంటున్నాడా. అదంతా ఫ్లిప్. ఏదైనా ఒకటి ఉంటే అసలు యాక్చువల్గా నాకు అర్థమైంది 2 ఉన్నాయి, ఒకటి డెమాన్ పవర్ మీద కూడా ఉంది, ఇంకోటి రితు మీద ఉంది, అది ఓపెన్ అప్ అవ్వట్లే. అది దివ్య అంటది నీది తప్పు, నువ్వు వాడిని మ్యానిపులేట్ చేస్తున్నాను ఎవరు అనలేదు. సో దివ్య ఏమంటదంటే నీది తప్పు అని ఏం అనట్లేదు, నువ్వు డెమాన్ ఏం మ్యానిపులేట్ చేస్తున్నావు ఎవరు అనలేదు, నువ్వు అలా అనుకోక రీతు అని చెప్పి దివ్య అంటుంటే, మళ్ళీ ఇక్కడ సై సినిమాలో రాజీవ్ కనకాల చిన్న మోటివేషన్ ఇస్తుంది అక్క దివ్య, నువ్వు సెల్ఫిష్ ఇన్ ఏ గుడ్ వే, నువ్వు గెలుచుకున్నావు కెప్టెన్సీ, అర్థమైందా, సెల్ఫిష్నెస్ ఏం తప్పు కాదు, మన గురించి మనం ఆలోచించాలి,
అరే లాస్ట్కి ఒక్కలే కదా విన్ అయ్యేది, ఉండాలి సెల్ఫిష్నెస్, నువ్వు వాడిని ఏం తొక్కలేదు. ఇది అయిపోయింది సై సినిమాలో లాగా. తర్వాత డెమాన్ వచ్చేసి రీతుని ఆర్ యూ ఓకే అని చెప్పి కన్సోల్ చేస్తాడు. మాయా ఎవరేమన్నా పట్టించుకోకు, ఓకేనా, ఇంకా 3 వారాలే ఉన్నాయి, ఫోకస్ చేయి, సరేనా, ఓకే అయిపోయింది. ఇప్పుడు కళ్యాణ్ భరణి డిస్కషన్ అనమాట. నేను ఫస్ట్ వీక్ నుంచి కెప్టెన్ అనేది అవ్వడం అనేది అకస్మాత్తుగానే అవుతుందని నమ్ముతున్నా సార్. ఏ వారం ఆడినా కష్టం ఉంటుంది, ఆ వారం కష్టం, బట్ లాస్ట్కి ఎవరో ఒకరు కొట్టుకుంటారు, కెప్టెన్ అవుతారు సార్. 5th వీక్ నేను అవుతా అని నాకు కూడా గ్యారంటీ లేదు, ఏదో అలా అయిపోయాను. నేను కంటెండర్గా ఉన్నప్పుడు కూడా హౌస్ మేట్స్కి ఎప్పుడు సపోర్ట్ చేయమని నేను అడగలేదు సార్. ఇదంతా రీతు గురించి రీతు మీద ఎందుకు కోపం ఉంది, బాధ ఉందని చెప్పడం కోసం ఇదంతా చెప్తాడు. ఆ రోజు మా అమ్మ అడిగింది, మా అమ్మకి మాట ఇచ్చాను కెప్టెన్ అవుతా, అందుకే రీతుకి ఇమాన్యుల్ అన్నని తనూజని అడిగాను సార్ హెల్ప్. నేను రీతుని కూడా తన లేకపోతే నేను సపోర్ట్ చేయనే అడిగా. సో నేను అలా ఆలోచించాను మొన్న గేమ్లో. అంటే ఏం చెప్తున్నానంటే నేను హెల్ప్ అడిగింది రీతుని ఇమాన్యుల్ తనుని. రీతుకి కూడా ఎలా అడిగానంటే తను కూడా కెప్టెన్ అవ్వలేదు కదా సార్, నువ్వు ఒకవేళ అవుట్ ఆఫ్ ది రేస్ వస్తేనే నాకు హెల్ప్ చేయని కూడా అంత స్పెసిఫిక్గా కండిషన్ సెట్ చేసి అడిగాను సార్ అని చెప్తాడు. రాజుల టాస్క్లో కూడా నేను రీతుకి సపోర్ట్ చేశా. నేను అప్పుడు దివ్యతో పాటు రీతుకి ఓటేస్తే బయటకు వచ్చేస్తుంది కదా ఫస్ట్ లెవెల్లోనే, కరెక్టే. సో మనోడి వర్షన్ ఏంటంటే రాజుల టాస్క్లో ఫస్ట్ ఒకసారి కమాండర్స్తో ఆడాలి అన్నప్పుడు నేను దివ్య నిలమన్నా కానీ రీతు నిలమని అక్కడ రీతుకి సపోర్ట్ చేశా. తర్వాత నిఖిల్ వచ్చాడు, నిఖిల్ వచ్చినప్పుడు కూడా నిఖిల్ కూడా రీతుకే ఓటేద్దాం అనుకున్నాడు, బట్ అక్కడ కూడా నేను సపోర్ట్ చేసి వెళ్ళా. చివరికి ఆమె గివప్ ఇచ్చేసింది. అలా అయితే నేను ఒకవేళ రీతు ప్లేస్లో ఉండుంటే నేను లాస్ట్ వరకు వెళ్ళా కత్తి పట్టుకుని ఏముంది, అరగంట పట్టుకుంటాను, మీరు 6 బాల్ వేసిన 7 బాల్ వేసిన, అది కొంచెం ఓవర్ అనిపించింది. బట్ మనోడు ఏమంటున్నాడంటే వర్షన్ పాయింట్ వ్యాలిడ్ ఉంది ఏంద్రి అంటే మనోడు పాయింట్ ఆఫ్ వ్యూలో, నేను అక్కడ హెల్ప్ చేశాను కదా సార్, అక్కడ అలాగే నేను కూడా ఎక్స్పెక్ట్ చేస్తాను కదా రీతు దగ్గర హెల్ప్. అలా వచ్చి డైరెక్ట్గా ఫస్ట్ లెవెల్లోనే నన్ను వెళ్ళిపోమంటే నాకు ఎంత బాధ ఉంటుంది సార్ చెప్పండి. ఆ బాధ మరి ఎన్ని రోజుల్లో నేను ఉంచుకుంటాను, అందుకే ఈరోజు గట్టిగా నేను లూజ్ అయిపోయిన టెంపర్ అని చెప్తాడు. సో రాజుల టాస్క్లో కూడా నేను రితుకే సపోర్ట్ చేశా. నేను అప్పుడు దివ్యతో పాటు రితుకి ఓటు వేసా, బయటికి వచ్చేసేది కదా. నిఖిల్ కూడా తర్వాత రితు పేరే చెప్పాడు. నేను కెప్టెన్సీ టాస్క్కి వెళ్ళి ఉంటే నేను గంట పట్టుకునేవాడిని కత్తి, మీరు 6 బాల్ వేసినా కూడా. ఇది కొంచెం ఓవర్. కెప్టెన్ అయిపోయాడంట. నాకు ఉంటుంది కదా సార్ ఆ బాధ, లాస్ట్ వరకు ఉంచేమో ఆమెని, బట్ మినిమం టఫ్ ఫైట్ కూడా ఇవ్వలేదని. అయినా కూడా నేను ఎప్పుడూ ఆ మాట రితుకి చెప్పలేదు. వెరీ గుడ్. సో అక్కడ ఏం చేస్తాం అంటే అక్కడ మ్యాటర్ ఏంటంటే ఆ చాకు టాస్క్ నైఫ్ టాస్క్ అంత ఈజీగా లేదు, అక్కడ గివప్ ఇచ్చేసిందని నేను అనుకోవట్లేదు రితు. ఇంకేమవుతుందంటే ఎవరి కోసం అయితే మనం మంచి చేస్తామో వాళ్ళే మనల్ని బలి చేస్తారు, ఇది కరెక్ట్. అది లేటెస్ట్గా సుమన్ శెట్టి కూడా అలాగే చేశాడు కదా, మొన్న కళ్యాణ్ పొడిస్తాడు, ఇప్పుడు తనూజని పొడిస్తాడు. నాకు 2 సార్లు అదే జరిగింది. సో 2 సార్లు అదే జరిగిందని చెప్పి మళ్ళీ ఆ 4వ వారం పాయింట్ పట్టుకొస్తున్నారబ్బా. ఎన్నిసార్లు జరిగిన అదే పాయింట్, 4వ వారం రితు మోసం చేసింది, డిమాండ్ పాల్ ఎప్పుడు మోసం చేయలే. అది గేమ్లా తీసుకోవాలి. బట్ ఎక్కడో సంహవ్ డీప్ ఇన్సైడ్ కళ్యాణ్ షాట్ అది గేమ్లా తీసుకోకుండా చాలా పర్సనల్గా తీసుకొని రితు నా బెస్ట్ ఫ్రెండ్ ఇలా వెన్నుపోటు పొడిస్తుంది, డెమన్ గారు నా బెస్ట్ ఫ్రెండ్ నా వెన్నుపోటు పొడిస్తాడు అనుకుంటున్నారు. కానీ అక్కడ ఆ టాస్క్లో కళ్యాణ్ ఆ ప్లేస్లో ఉన్నా కూడా అదే చేస్తాడు. సో శ్రీజ వచ్చి అలా చెప్పింది, నెక్స్ట్ రితు అని చెప్పి, సో రితు వెళ్ళి డిమాన్కి చెప్పింది, సో డిమాన్ రితుని కాపాడుకున్నాడు. అక్కడ సేమ్ క్యారెక్టర్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటే ఆ కళ్యాణ్ కూడా అదే చేస్తాడు. బట్ కళ్యాణ్ అదే రితు చెప్తే తర్వాత లాస్ట్లో కాన్వర్జేషన్ అవుతుంది రితుకి కళ్యాణ్కి, ఒరే నేను ఆటలా తీసుకుంటాను రా, నువ్వు 4th వీక్ దాంట్లో నేను బెడ్ టాస్క్ది నువ్వు నాకు బ్యాక్ స్టాప్ చేసినట్టు అనిపించింది, నేను అక్కడితో వదిలేసాను, దాన్ని క్యారీ ఫార్వర్డ్ చేయలేదు, ఆటలా. బట్ నువ్వు ఇక్కడ మొన్న అయిన తర్వాత నేను కెప్టెన్ అయిన తర్వాత కూడా నన్ను దేకలే, 3 రోజులు మాట్లాడలే, నువ్వు పర్సనల్గా తీసుకుంటావు అదని చెప్పి. అది కరెక్ట్, అదే పర్సనల్గా తీసుకోకూడదు, ఆటలా తీసుకోవాలి. అది నేను ఎక్కడ హైడ్ చేయలేదు సార్, ఈవెన్ పవన్ ఉన్నప్పుడు కూడా వాడికి అదే అన్నీ చెప్పా. సింపుల్ పాయింట్ సార్, వాడు 2 times కెప్టెన్ అయ్యాడు, 2 times ఇమ్యూనిటీ వచ్చింది, అదే నా పాయింట్. సో రీతు ఒక్కసారి కూడా అవ్వలేదు, సుమనాన్ని ఏమో షేడ్ కెప్టెన్, నేను ఒకసారి, బట్ డిమాండ్ 2 times అయ్యాడు కదా. సో బేసిక్ కామన్ సెన్స్ సార్, వాడనే కదా అనుకుంటా. నేను డెమాన్ పేరు చెప్పా అంటే నేను అందుకే చెప్పా వాడి పేరు, అందుకే డెమాన్ పవన్ చెప్పా. అయినా కూడా రితుకి ఆపోజిట్ అవ్వలేదు, బికాజ్ ఇచ్చిన మాటకి రెస్పెక్ట్. వీళ్ళిద్దరితోనే మాట్లాడుతున్నా సుమన్ అండ్ డెమన్తో.
సో మన పాయింట్ అదే, అక్కడ మనం కాన్సెప్ట్ చూసుకుంటే ఒకసారి కూడా రీతు అవ్వలేదు, తర్వాత షేడ్ కెప్టెన్, తర్వాత 3వ ప్లేస్ కదా నాది, డెమాన్ 4 కదా, అలాంటప్పుడు నన్ను ఎలా పంపిస్తారు అనేది మనోడి పాయింట్. ఇక్కడ నేను చెప్పిన పాయింట్ ఇందాక వ్యూ పాయింట్ మీకు బోర్ కొడుతుంది ఒకవేళ కామన్ ఆడియన్స్ చూస్తే 2 వీడియోలు. అక్కడ ఫస్ట్ డెమాన్ వెళ్ళినా, ఫస్ట్ పవన్ వెళ్ళాడు కదా, తీసారు కదా, అక్కడ డెమాన్ వెళ్ళినా అదే జరుగుద్ది. నా నెక్స్ట్ పవన్ వెళ్ళాల్సిందే, కళ్యాణ్ వెళ్ళాల్సిందే, వీళ్ళిద్దరు పేరు పవన్ వాళ్ళ కన్ఫ్యూజన్. ఫస్ట్ కళ్యాణ్ పడాల ప్లేస్లో డెమాన్ పవన్ వెళ్ళాడు అనుకోండి, తర్వాత కళ్యాణ్ పడాలే వచ్చేస్తాడు, సుమన్ శెట్టి రాడు. పోనీ కళ్యాణ్ పడాలి ఏమనుకుంటున్నాడంటే రీతు కళ్యాణ్ లాస్ట్ వరకు ఉంటాం అనుకుంటున్నారు, అప్పుడు అది అవ్వదు ఆ కేసు. అప్పుడు సుమన్ శెట్టి వెళ్తే వెంటనే మళ్ళీ ఓడిపోతారు, అప్పుడు వెంటనే కళ్యాణ్ పడాలని లేపేస్తారు. ఇంత చిన్న లాజిక్ అది తెలిసి మాట్లాడుతున్నాడో తెలియక మాట్లాడుతున్నాడో అర్థం కావట్లే. ఆట అంతా చూసిన తర్వాత కూడా ఎలా ఉంటారు వాళ్ళిద్దరు, టెక్నికల్లీ నాట్ పాసిబుల్. సుమన్ శెట్టి డెమాన్ పవన్ ఎలా ఆపగలరు వాళ్ళు ముగ్గురిని, ఎవరిని, ఇమాన్యుయల్, దివ్య సంజనని? ఇంకా కరెక్ట్గా ప్యూర్గా ఆలోచిస్తే ఇప్పుడు ఇంత పడితే లైక్ వీళ్ళు రెడ్ టీమ్ సపోర్ట్ అంటే నాకు ఎలా ఉంటుంది సార్? ఆ బాధ ఎవరికి చెప్పుకోవాలి? నా మనసుకి ఎలా ఉంటుంది సార్? మనోడు ఏం చెప్తున్నాడు, ఇంత అప్పుడు మళ్ళీ అవుట్ ఆఫ్ ద బాక్స్ మళ్ళీ డెమాన్ పవన్ చెప్తున్నాడు లైక్ ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకున్నాడు, నాకు ఎలా ఉంటుంది సార్ టీంతో ఆడిన వాళ్ళని అని చెప్పి. ఇందాక చెప్పే కదా వ్యూ పాయింట్ 1, మనోడు టీంకి లాయల్గా ఆడాడు కాబట్టి అలా బాధ ఉంటుంది, కానీ అది టీమ్ గేమ్ కాదు, ఎలా అయినా ఆడొచ్చు. డెమాన్ పవన్కి ఒకలా అర్థమైంది కదా, ఒకలా ఆడాడు, కళ్యాణ్ ఒకలా ఆడాడు, రెండింటిని కంబైన్ చేసుకోకూడదు. భరణి కళ్యాణ్ నేను అసలు మధ్యలోకి రాను కళ్యాణ్, బికాస్ ఎవరి ఎమోషన్ వాళ్ళవి. నేను వచ్చానంటే అర్థం చేసుకో, దేర్ ఈజ్ ఎ రీజన్. నువ్వు దివ్య మాదిరి గారితో మాట్లాడినప్పుడు వచ్చా, మళ్ళీ ఇప్పుడు వచ్చా, అర్థం చేసుకో. చిన్న విషయాలకి ఇలాంటి చిన్నవే చాలా పెద్దగా ఇంపాక్ట్ చేస్తాయి. సో మ్యాటర్ ఏంటంటే చెప్పాను కదా, మనోడు కొన్ని యూసేజ్ ఆఫ్ వర్డ్స్ వల్ల నేను రావడం జరిగింది. ఆ ఓవరాల్ కాన్వర్జేషన్ మన మొక్కలు కొట్టరు, ఎందుకంటే కట్టల్లో పోతాయి. కళ్యాణ్ మీరు ఆపడం తప్పు కాదు సార్, ఆ టైంకి కోపం అలా వచ్చేసింది అంతే. ఒకేసారి ఫ్లైర్ అప్ అయ్యాను, నాకు ఇంకా ఆగలేదు. మళ్ళీ నేను ఏదో బ్యాడ్గా పోర్ట్రే చేస్తున్నా అంట, నాకేం అవసరం మిమ్మల్ని బ్యాడ్గా చేస్తే, నాకేమవుతుంది మిమ్మల్ని అంటే డెమాన్ని, రీతుని. ప్రతిసారి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే క్యారీ ఫార్వర్డ్ చేసుకుంటూ వస్తున్నారు. చేసుకోనివ్వండి, రమ్మనండి, దానికి ఏముంది. నా గురించి ఎవరైనా పొగిడినా బాధే, నేను ఇంకేం చేయగలను. ఎప్పుడైతే బ్లూ టీము రెడ్ టీం అని ఫామ్ అయిందో నేను ఇమ్ము అన్నకు కూడా అడగలేదు. సిచ్యువేషన్ వస్తే రితుకే సపోర్ట్ చేస్తాను ఇమ్ముకు కూడా డైరెక్ట్గా చెప్పాను, ఇమ్ము అన్నకి కూడా సపోర్ట్ అడగలేదని చెప్పి. సో మనోడు ఏమంటాడంటే, ఎప్పుడైతే రెడ్ టీం బ్లూ టీం ఫామ్ అయ్యో నేను చాలా నా టీంకి లాయల్గా ఉన్నా, నేను అలా అయితే ఇమ్ము నన్ను సపోర్ట్ చేయొచ్చు ఆర్ అడగొచ్చు, నేను అవేం అడగలే. ఒకవేళ కదా ఇమ్ము కూడా నన్ను అడిగాడు, అప్పుడు నేను డైరెక్ట్గా చెప్పా నా స్కోప్ ఉంది రితుకి హెల్ప్ చేస్తాను, నేను అలా ఆలోచించాను సార్, మరి నాకు ఎంత బాధ ఉండాలి వాళ్ళు డీలింగ్లో పెట్టుకుంటా అని చెప్పి. ముందు ఒకటి వెనకొకటి మాట్లాడాల్సిన అవసరం ఎందుకు సార్ నాకు? ఇక్కడ 90 కెమెరాలు ఉన్నాయి, ఎలా అయినా దొరికిపోతావు. నువ్వు ఇమాన్యుయల్తో ఏం మాట్లాడావో అని ఒక స్టేట్మెంట్ పాస్ చేసాక నేను సైలెంట్గా ఉండిపోతే అది నేను ఏదో రెడ్ టీంతో డీల్ మాట్లాడుకున్నట్టు వెళ్ళిపోతుంది కదా సార్, అందుకు నేను క్లియర్ అప్ అయ్యాను. ఇప్పుడు అవుట్ ఆఫ్ ద బాక్స్ డీల్ మాట్లాడుకుంది ఎవరు? డెమాన్ పవన్. ఈ విషయం రితుకి తెలియకుండా ఉంటుందా? స్టిల్ నేను వీడి మిస్టేక్స్ కరెక్ట్ చేయడానికి చూస్తున్నా తప్ప, బట్ ఆ మనిషి మధ్యలో రితు వచ్చేసింది, వచ్చి ప్రతిసారి కార్నర్ చేస్తున్నా అంటే నాకు అక్కడ కోపం వస్తుంది కదా సార్. సో మళ్ళీ ఇక్కడ తప్పుగానే ఆలోచిస్తున్నాను, నేను చెప్తున్నాను కదా, డెమాన్ పవన్ ఇమాన్యుయల్తో డీల్ పెట్టుకోవడం అది తన డీల్, దానివల్ల కళ్యాణ్కి ఏంది ప్రాబ్లం, ఏమీ ఫరక్ పడదు. కళ్యాణ్ డీల్ కళ్యాణ్ది, డెమాన్ పవన్ డీల్ డెమాన్ది. దాంట్లో మనోడు కరెక్ట్ చేసేది ఏంటో, అక్కడ మనోడు కరెక్ట్ చేయలేదు, అక్కడ బ్లేమ్ వేస్తున్నాడు ఇండైరెక్ట్గా ఎవరి మీద బ్లేమ్ వేస్తున్నాడు? రితు మీద వేస్తున్నాడు. సో రితు వస్తుంది కదా, హౌస్ మొత్తం తెలుసు వాడు ఏం మాట్లాడాడు, దానికి వాడు కూడా అగ్రీ చేశాడు. నెక్స్ట్ డే సంజన అండ్ దివ్య కూడా క్లాస్ స్పీకర్, అదే గివ్ అప్ ఇవ్వడం గురించి డెమాన్ పవన్. తర్వాత బెడ్ టాస్క్ ఎత్తారు. పవన్ గారు వెళ్ళిపోయాక మనం ఆ డీల్ మాట్లాడింది. పవన్ గారు అంటే డెమాన్, పవన్ గారు కాదు అసలు. నాకు ఈరోజు రితు నామినేషన్ అవ్వలే కెప్టెన్ అవ్వడం వల్ల. అసలు ఏమైందో ఇందాక ఏం గుర్తులేదు సార్ ఆ రోజు. అదే ఇందాకంటే ఏమైందో ఏందో గుర్తులేదంటే ఏమంటున్నాడు, మనోడు మాట్లాడే మాటలకి చేసిన చేష్టలకి. సో అదే అవుతుంది. తర్వాత ఇమాన్యుయల్ ఏమో అయిపోయింది అక్కడ కాన్వర్జేషన్. ఇమాన్యుయల్ వచ్చి సుమన్ శెట్టికి అంటనమాట, ఈ వీక్ మామూలు స్టఫ్ ఇవ్వలేదు అయ్యా, ఒక్కొక్కరు గట్టిగా ఇచ్చారు అంటే. దివ్య నేను ఎంత చెప్పాలో చెప్పా, బట్ ఆమె అయితే నాట్ గిల్టీ అని చెప్తుంది. సంజన గారు ఆమె అస్సలు తగ్గట్లే, ఐఎమ్ నాట్ గిల్టీ, నేను మాట్లాడిన కరెక్టే అంటున్నారు.
కావాలంటే రేపు పవన్తో మాట్లాడతా అంటున్నారు తప్ప అక్కడ మాట్లాడేది లేదు. నేను చెప్పా మీరు ఏం ఇంటెన్షన్తో మాట్లాడినా అన్న మాటే గుర్తుంటుంది సంజన గారు అని చెప్పి నువ్వు కూడా ఒకసారి చెప్పి ఎమాన్యుయల్ అంటే, ఎమాన్యుయల్ అమ్మో వద్దు ధర నేను మాట్లాడలేను తల్లో, ఇప్పటికీ నాకు తలకాయ నొప్పి వచ్చేస్తుంది, నేను మాట్లాడను. బర్నీ గారు కూడా జాయిన్ అవుతారు, బర్నీ సుమన్ శెట్టి, ఇది వంటగది దగ్గర అవుతాడు డిస్కషన్. నువ్వు ఈ మధ్య కారం ఎక్కువ వేస్తున్నావు అనుకుంటా, బాగా పౌరుషాలు వస్తున్నాయి అందరికీ అని చెప్తే అందరు నవ్వుకుంటారు. సో సుమన్ కూడా మ్యాథ్స్ గట్టిగా మాట్లాడి ఈరోజు చివరికి నామినేషన్ అయిపోయి నా దగ్గర కూర్చొని కూడా అరుస్తున్నా నీ కారం బంద్ చేస్తుందని చెప్పి జోకులు వేసుకుంటున్నారు. ఎమాన్యుయల్ రే భయ్యా భయపెట్టేశారా నామినేషన్ అంటే అని చెప్పి కళ్యాణ్ వస్తాడు, రే భయ్యా భయపెట్టేశారా బాబు మీరు నామినేషన్లో అంటే అంత రచ్చ జరిగింది, మనకు చూపించరు. కళ్యాణ్ ఇది నా కోపంలో 60% అన్నా అంటే నీకు డన్నవరా దోత అంటాడు మనోడు. అప్పుడు మళ్ళీ అంటాడు ఎమాన్యుయల్ బాగుంటుంది, బర్నీ అన్నా ఈరోజు మిమ్మల్ని అందరం చేసి పిల్లలరా మీరు అనుకుంటారా అంటే అప్పుడు కళ్యాణ్ అవునన్నా మాకు నాగబాబు గారు వచ్చి చెప్పారు కదా ఏదైనా కొట్టి మాట్లాడేవాడు అంత ఆయన అని చెప్పి. ఇప్పుడు బర్నీ గారు చెప్తే సెకండ్ వీక్ తర్వాత ఇదే కదా పెద్ద గొడవలు, అది సెకండ్ వీక్ అని గుడ్డిది, ఇది గుడ్డు కంటే పెద్ద గొడవలు ఇవి. కళ్యాణ్ మళ్ళీ ఫీల్ అవుతాడు టెంపర్ లూజ్ అయిపోయానన్నా అని చెప్పి. అది బర్నీ గారు సంజన గారిని తీసుకెళ్ళి పాపం మంచిగా చెప్తున్నారు, బిగ్ బాస్ మీద చూపించట్లే, ఒకటే చెప్తున్నాడు అనమాట. అక్కడ కట్ చేశారు. వాట్ ఐ వాంట్ టు టెల్ యూ ఈజ్ వీఆర్ ఇన్ 12th వీక్, మీరు 12th వీక్ వరకు కష్టపడే వచ్చారు కదా, ఒక చిన్న ఎమోషన్ వల్ల అది ఎఫెక్ట్ అవ్వకూడదు అని చెప్పి పాపం మంచిగా సలహా ఇస్తున్నాడు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కట్ చేస్తాడు మాయ డిస్కషన్. మాయ అంటే బిగ్ బాస్ మాయ. డెమోన్ ఏమో రీతుకి ఏం చెప్తున్నాడంటే నేను ఈరోజు మాట్లాడిన కరెక్టేనా అంటే ఆల్మోస్ట్ కరెక్టే అన్నట్టు చెప్తే రీతు అక్కడ ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ నువ్వు గివ్ అప్ ఇచ్చేసావు అనగానే నువ్వు చిన్న గ్యాప్ ఇచ్చావు కదరా, అది కొంచెం కరెక్ట్గా వెళ్ళలేదంటే నేనేం ఇవ్వలేదే, నేను అంటే ఏమో నాకు చూడడానికి అలా అనిపించింది, దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే డెమోన్ మొత్తం ఆ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు అయ్యా మొత్తం ఇందాక చెప్పిందంతా. తర్వాత రితు ఏం చెప్తుందంటే వాళ్ళ ప్రాబ్లం అంతా నువ్వు నవ్వేవనే రా అంటే డెమోన్ అంటాడు నిజంగా నేను నవ్వింది సుమన్ శెట్టి అన్నని చూసాను, నాకు అందుకే నవ్వు వచ్చింది అండ్ నేను నాకేం ఆడాను అని చెప్తాడు. తర్వాత కళ్యాణ్ రితు వీళ్ళు మళ్ళీ కన్ఫెషన్ మొత్తం అయిపోతుంది అబ్బా. ఇక్కడే చాలా ల్యాగ్ డిస్కషన్, మీకు సింపుల్గా చెప్తా. మొత్తం మళ్ళీ రితు చౌదరి ఇందాక చెప్పిన నేను వ్యూ పాయింట్ ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. డెమాన్ పవన్ కూడా ఫస్ట్ థింగ్ గివ్ అప్ ఇవ్వలేదు. ఒకవేళ డెమాన్ పవన్ ప్లేస్లో నువ్వు వెళ్ళినా, నీ ప్లేస్లో డెమాన్ పవన్ వెళ్ళినా, లాస్ట్కి ఇది నేను సుమన్ శెట్టి పెట్టుకున్న డీలు మేమిద్దరమే ఉందాం అనుకున్నాం, ఓకేనా, అంతే తప్ప ఇక్కడ నీకు ఏదో బొక్క పెడదాం అనేది కాదు. అండ్ నువ్వు ప్రతిదాన్ని ఒక వాటముని పర్సనల్గా తీసుకొని నువ్వు అది క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నావు, నేను అది పర్సనల్గా తీసుకోలేదు అని చెప్పి 4th వీక్ నుంచి మళ్ళీ మొదలు పెడతాను. 4th వీక్ జరిగిన దానికి జస్టిఫికేషన్ అబ్బాయి ఇచ్చుకుంటాడు కళ్యాణ్, ఈ అమ్మాయి తెచ్చుకుంటుంది. తర్వాత సరేరా 4th వీక్ నేను నీకు వెన్నుపోటు పొడి చేస్తే నువ్వు బెడ్ టాస్క్ మీద నువ్వు నాకు పొడిచింది ఏంటి, అది వెన్నుపోటే కదా. తర్వాత నేను క్యారీ ఫార్వర్డ్ చేశాను, ద వెరీ నెక్స్ట్ మూమెంట్ నేను నీతో మాట్లాడాను కదా, బట్ నువ్వు ఎప్పుడు అలా చెయ్యవు. 4th వీక్ తర్వాత నీకు నా మీద ఫ్రెండ్షిప్ ఉందారా అంటే లేదు ఎప్పుడో చచ్చిపోయింది అన్నాడు కదా, నువ్వు అలా చూస్తావు. ఇప్పుడు కూడా మొన్న కూడా నేను కెప్టెన్ అయిన తర్వాత కూడా నువ్వు నన్ను దేకలేదు 3 రోజులు, ఎందుకు అంత మనసులో ఉంచుకున్నా అంటే లేదు నేను అది ఎమోషనల్గా నేను చాలా ఫీల్ అయ్యాను, నేను నీకు లిటరల్గా మనస్ఫూర్తిగా హెల్ప్ చేశాను. రాజారాణి టాస్క్ మొత్తం అదంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. బెడ్ టాస్క్లో నేను కావాలని టార్గెట్ చేయలేదు. డెమోన్ ఎప్పుడైతే ఇండివిజువల్గా ఆడుతా అన్నాడో అప్పుడు మేము సెపరేట్ అయ్యాము, మమ్మల్ని మేము కాపాడుకునే ప్రక్రియలో అదంతా జరిగింది తప్ప అని చెప్పి మనోడు జస్టిఫికేషన్ ఇచ్చుకుంటాడు. ఇక్కడ ఓవరాల్గా రితు చెప్తున్న మంచి పాయింట్ ఏంటంటే కళ్యాణ్ ఏదైనా గేమ్లో చూసుకో, గేమ్ అయిపోయిన తర్వాత దాన్ని వదిలేసి అంతే తప్ప అది పర్సనల్గా నువ్వు కనెక్ట్ అయ్యి నువ్వు ఎఫెక్ట్ అవ్వక మనం ఎఫెక్ట్ అవ్వకూడదని మంచిగా చెప్తుంది. నాకు రితు చెప్పిన పాయింట్లు బాగా అనిపించింది. అక్కడ కళ్యాణ్ బాధపడడంలో తప్పు లేదు, బాధలో న్యాయం లేదు, ఇవన్నీ కాదు ఉన్నాయి, కానీ కళ్యాణ్ పర్సనల్గా తీసేసుకుంటున్నాడు, అది ఎఫెక్ట్ అవుతుంది. సో ఓవరాల్ ఇదే డిస్కషన్ ఆల్మోస్ట్ 20 నిమిషాలు మాట్లాడారు. ఐ వాంట్ టు సేవ్ యువర్ డేటా అందుకే చెప్తున్నా. సో కళ్యాణ్ రితుకి ఏమంటాడంటే నువ్వు నేను లాస్ట్ వరకు ఉంటే ఏదో గేమ్ ఉంటుంది అనుకున్నా, నేను లాస్ట్ వరకు ఉందా అనుకున్నా, అప్పుడు ఏదో గేమ్ ఉంటుంది అనుకున్నా, అప్పుడు ఏదో డిసైడ్ అవుదాం అనుకున్నా, నేను ఆ పాసిబిలిటీ ఆలోచించా, బట్ ఫస్టే నువ్వు నన్ను తీసేసావు, అది నిజంగా హర్ట్ అయింది, ఇప్పటికే ఉంది నిజంగా చెప్పాలంటే. డెమాన్ గారు రెడీగా ఉన్న వాడికి వేయకుండా నన్ను తీసేస్తే నాకు ఎలా ఉంటుంది చెప్పు రితు, నాకు బాధగా ఉండదా? రితు ఒరే వాడు రెడీగా లేడురా బాబు అని చెప్పి మొత్తం ప్రాసెస్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఈవెన్ సుమన్ శెట్టి కూడా నేనేమే చెప్పాడు, అండ్ లాస్ట్ వరకు నువ్వు ఉంటే నాకు కదరా కష్టం అవుతుంది, నాకు నువ్వు ఉండకూడదు కదరా,
అండ్ వాడు గివప్ కూడా ఇవ్వలేదురా. గివప్ ఇస్తే ఫస్ట్ వాడే కదరా వెళ్ళిపోతాడు మాస్టర్ దగ్గరికి. ఆడు గివప్ ఇవ్వలేదు కాబట్టి కదరా సెకండ్ వెళ్ళాడు. అంత చిన్న లాజిక్ ఎందుకు తెలుసుకోలేకపోతున్నావు? అప్పుడు కళ్యాణ్ ఇన్ కేసు నేను సెకండ్ వెళ్తే అంటే రితు అంటది ఓట్స్ మారేవంతే, నువ్వు నెక్స్ట్ నువ్వు కూడా పోతావు. అదే నేను చెప్పేది. నేను సుమనన్న ఆడిన గేమ్ రా అది, ఇందులో వాడిదే ఉంది చెప్పు అసలు అని చెప్పి మళ్ళీ బెడ్ టాస్క్ గురించి మొత్తం ఇందాక చెప్పిందంతా మాట్లాడుకుంటారు. 4th వీక్ ఆ టాస్క్ ఉంది చూసారా, ఇది డెమోన్ బౌన్ లేపేస్తాడు, దాని గురించి మాట్లాడుకున్నారు. రాజారాణి టాస్క్ల గురించి మాట్లాడుకున్నారు. అంటే ఎవడెవడు ఎక్కడెక్కడ ఏం జరిగింది, రితు అది గేమ్లోనే తీసుకున్నాను చెప్తుంది. బట్ కళ్యాణ్ మాత్రం నేను పర్సనల్గా అట్ అయ్యాను. ఎస్పెషల్లీ ఆ 4th వీక్ తర్వాత మనతో ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది. బట్ మొన్న రాజారాణి టాస్క్లో నేను నీకు అంత హెల్ప్ చేసి నీకు అంత ప్రియారిటీ ఇచ్చినా కూడా నాకు ఇక్కడ మినిమం నువ్వు నాకు ప్రియారిటీ ఇవ్వలేదు. అండ్ దాంతోపాటు అవుట్ ఆఫ్ ద బ్లూ మీరు డీలింగ్లు పెట్టుకుని నాకు ఎలా ఉంటుంది అనేది మన పాయింట్. తర్వాత రీతు ఏమంటుందంటే అదే బెడ్ టాస్క్ తర్వాత నేను గేమ్లో చూశాను రా, బట్ నువ్వు పర్సనల్గా తీసుకుని చెప్పి అది అయిపోయిన తర్వాత ఇదంతా అయిపోయిన తర్వాత చివరికి అదే చెప్తుంది నీతి. అంటే సమ్మరీ ఏంటంటే పర్సనల్గా తీసుకోకని చెప్పి తర్వాత ఒక అబ్రప్ట్గా ఆపేశారు. దాని తర్వాత సడన్గా చూస్తే బీన్ బ్యాగ్ దగ్గర సొల్లేసుకుంటున్నారు. ఎవరు? డెమాన్ పవన్ మధ్యలో ఇమాన్యుల్, ఇటుపక్క డెమాన్ పవన్, ఇటుపక్క కళ్యాణ్ మాట్లాడుకుంటున్నారు. ఈ రీతు నెక్స్ట్ కెప్టెన్సీ టాస్క్లో నన్ను పెట్టాలి, నన్ను తీసేస్తే నేను ఊరుకోనని. డెమాన్ పవన్ ఏమో బిగ్ బాస్ నుంచి ఎలాగైనా బోల్డ్ ఉంటాయి అన్న కదన్నా షూటింగ్లు ఇవని చెప్పి క్యాజువల్ ర్యాండమ్ సొల్లు. సో వాళ్ళు బాగానే ఉన్నారు, ఇప్పుడు అంతా సెట్ అయిపోయింది. దీని తర్వాత సుమన్ శెట్టి బాగానే చిన్న డిస్కషన్ ఉంటుంది. సుమన్ శెట్టి ఏం చెప్తాడంటే యాక్చువల్గా కళ్యాణ్ డెమాన్ పంపించేద్దాం అనుకున్నారన్న. యాక్చువల్ కళ్యాణ్ ప్లాన్ ఏందిరా అంటే తర్వాత నన్ను పంపించి సాల్ ఉందాం అనుకున్నారు అని చెప్పి అదొకటి చెప్తాడు. తర్వాత యాక్చువల్గా నాకు తనుజ కూడా తనుజ ఉంది, తనుజ లేకపోతే నేను ఇంకొక లేద్దాం అని చెప్పి ఒక పేరు చెప్పాడు. 3-4 సార్లు ముందుకు వెనక్కి తిప్పినా కూడా నాకు అర్థం కావట్లేదు ఏ పేరు చెప్తున్నాడు. బట్ అంతకుమించి ఏం లేదు, నార్మల్ క్యాజువల్స్ వల్లే. సో ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఇవి. సో ఓవరాల్గా ఇందులో మీరు అర్థం చేసుకోవాల్సిన నీతి ఏంటంటే వాళ్ళు కొట్టుకొని వెంటనే 1 గంట 2 గంటలు కలిసిపోయి మనల్ని ఎర్రిపప్పులు చేస్తారు. కానీ మనం ఏంటంటే ఈ పిఆర్లతో మనం ఇన్ ద సెన్స్ ఈ పిఆర్ గాళ్ళు ఓకే మీరు తీసుకున్న డబ్బులకి న్యాయం చేస్తున్నారు. బట్ మీరు ఈ గేమ్లోని అనవసరంగా రివ్యూలు ఫ్యామిలీ మెంబర్స్ని, కామెంట్ పెట్టే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని అలా బూతులు తిట్టడం, ఇలా గలీజ్గా చేయడం అది రాంగ్. సో ఇది ఒక గేమ్ షో, 105 days ఉండే గేమ్ షో. దీన్ని అస్సలు పర్సనల్గా తీసుకోవద్దు అండ్ పర్సనల్ అటాక్లు ఆపేయండి, ఓకేనా? అండ్ ఏదైనా ఇష్యూ ఉన్నప్పుడు ఇద్దరు గురించి మాట్లాడిన తప్ప ఒకరిని తొక్కిసి ఒకరిని లేపడం అది రాంగ్. ట్రెండ్ చేసుకోవాలనుకున్నారు మీరు ట్రెండ్ చేసుకుని మీరు లేపుకోండి తప్ప పక్కన తొక్కొద్దు. దిస్ ఈజ్ మై కైండ్ రిక్వెస్ట్. సో ఓవరాల్గా ఇది. అండ్ ఈరోజు కెప్టెన్సీ టాస్క్లు ఆడించడానికి గౌతమ్ వస్తాడు, ప్రియాంక జైన్. మ్యాటర్ ఏంటంటే ఫస్ట్ కంటెంటర్ కళ్యాణ్ అయ్యాడని టాక్. బట్ ఓవరాల్గా మనకు కాంక్రీట్ ఇన్ఫో రాగానే మార్నింగ్ ఒక సెపరేట్ వీడియో చేస్తా, ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పెడతా. అందుకే ఇన్స్టాగ్రామ్ చెక్అవుట్ చేయండి. మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది, 11,200 బ్లూటిక్తో ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. సో అప్పటి వరకు వీడియోని ఆస్వాదించండి, లైక్ చేయండి, హైప్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. సభకు నమస్కారం, ధన్యవాదాలు.